రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోమలపేట సమీపంలో టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా అలాగే ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ రెడ్డి అలాగే ఇరిగేషన్ అధికారుల ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికైతే వెళ్లారు. టన్నెల్లో 4 రాష్ట్రాలకు చెందిన జేపీ కంపెనీ కార్మికులు ఉన్నారు. టన్నెల్లో 2 ఏఈలతో పాటుగా 8 మంది కార్మికులైతే ఉన్నారు. టన్నెల్లో 4 అడుగుల మేర నీరు రావడంతో రెస్క్యూ ఆపరేషన్ కి ఇబ్బందిగా మారింది. ఇక రెస్క్యూ ఆపరేషన్ కోసం సింగరేణి నుంచి ఎక్స్పర్ట్లను అయితే రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. निकालेगा हम जाके सब लोग भरे पूरा बन जाएगा देखा गाड़ी गेट खोल ले अरे हंगामा हो गया, पेपर में आ गया, न्यूज में आ गया, पूरा 35 लोग मर गए। तो आप लोग ठाक ऊपर ठाक डाला है 75 बताओगे अब मर गए। माटी निकालेगा हम जाके सब लोग भरे पूरा बन जाएगा देखा गाड़ी गेट खोल ले अरे हंगामा हो गया, पेपर में आ गया, न्यूज में आ गया, पूरा 35 लोग मर गए। तो आप लोग ठाक ऊपर ठाक डाला है 75 बताओगे अब मर गए। माटी నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం. అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, పోయినా చూసినాక ఎంతమంది ఉన్నది సరే అవన్నీ విషయాలు కూడా ఆ కాంట్రాక్టరు వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా దానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజర్ అని పోతున్నాను. నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం. అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, పోయినా చూసినాక ఎంతమంది ఉన్నది సరే అవన్నీ విషయాలు కూడా ఆ కాంట్రాక్టరు వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా దానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజర్ అని పోతున్నాను. రెడీగా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. అక్కడికి అధికారులు కూడా చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి,
టన్నెల్లో చిక్కుకున్న వాళ్ళకి సంబంధించి అయితే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, అదే దీనికి సంబంధించి అయితే అధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 40 మంది దాకా రెస్క్యూ చేసినట్టు అర్థమవుతుంది. ఏడుగురు కార్మికుల గురించి మాత్రం ఇంకా ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రమాద సమయంలో ఆల్మోస్ట్ 50 మంది కార్మికులు ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఎందుకంటే అక్కడికి ఎవరైతే సంబంధిత సీనియర్ అధికారులతో పాటుగా మంత్రి సంబంధిత శాఖ కార్యదర్శి అందరూ కూడా కీలకమైన వ్యక్తులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి విచారణ అంటే మొత్తం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ప్రమాద సమయంలో దాదాపు 50 మంది ఉన్నారు. మిగతా వారందరినీ రెస్క్యూ చేశారు. బట్ 7 ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలిపింది, స్పష్టం చేశారు. వారు కూడా పంజాబ్, యూపీ, జమ్మూకు చెందినటువంటి కార్మికులుగా గుర్తించారు. వారి వివరాలు ఏంటి, వారికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా ఇప్పటికే సేకరిస్తున్నారు. సొరంగం 14 కిలోమీటర్ దగ్గర సరిగ్గా వాటర్ సీపింగ్ జరగడం వల్ల టన్నెల్ పైన వాటర్ సీపింగ్ జరగడం వల్ల ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా అర్థమవుతుంది. 3 అడుగుల మేర ఆ టన్నెల్ కింద కూలటంతో అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సిబ్బందితో పాటుగా సహచర రెస్క్యూ బృందాలన్నీ కూడా వారందరినీ కొంతమందిని కాపాడి పూర్తిగా అంటే ప్రాణాలతో వెలికి తీస్తారు. అంటే కప్పు కూలిపోవడం వల్ల టన్నెల్ కూలిపోవడం వల్ల చాలా మందికి గాయాలైతే అయినాయి. వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేసి హాస్పిటల్కి అయితే పంపించారు. ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఉన్నారంటే 7 కోసం గాలింపు కొనసాగుతుందంటే 43 మందిని సేఫ్టీగా బయటకు తీసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 7 కార్మికులు ఎక్కడున్నారు ఏంటని దానిపైన మాత్రం ఇప్పుడే రెస్క్యూ బృందాలు కూడా సాధ్యమంత ఎర్లియస్ట్ రెస్క్యూ ఆపరేషన్ ముగించేలా వారిని ప్రాణాలు కాపాడేలాగా ఏర్పాట్లు అవుతూ ఉన్నాయి. దగ్గరుండి మొత్తం ఈ టన్నెల్ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు, లేదంటే ఎవరైతే గాయపడ్డ కార్మికులకు సంబంధించినటువంటి వైద్యం సంబంధించి కావచ్చు, ఈ అంశాలు మొత్తం కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు సంబంధిత ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఏం చేయాలి, ప్రమాదానికి కారణం ఏంటనేది ఆల్రెడీ ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఎందుకంటే అక్కడ వాటర్ సీపింగ్ జరగడం వల్లనే అది మొత్తం కూడా మెత్తబడిపోయి కూలినట్టుగా ఒక అంచనాకైతే వచ్చారు. బట్ ఇంకా ఇండెప్త్ గా ఆ విధంగా జరుగుతున్నా ఇప్పటి వరకు అసలు ఆ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారనే దానిపైన ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. గా కొంత మేరకు అంటే హ్యూమన్ లాస్ ఇప్పటి వరకు లేకపోవడం అదే విధంగా దీనికి సంబంధించి కేటీఆర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఏం జరిగినా కూడా దీనికి సంబంధించి అయితే మొత్తం కమిషన్లను తీసుకొని ఈ సెక్యూరిటీ పరంగా అయితే మొత్తం గాలికి వదిలేశారు అని చెప్పి కూడా కేటీఆర్ ఫైర్ అవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆబ్వియస్ గా విపక్ష నేతలు ఎవరైనా సరే అధికార పక్షం పైన ఏదైనా అధికార ప్రభుత్వం అండర్లో ఏదైనా జరిగితే, ఏదైనా ప్రమాదం జరిగినా సరే ఆబ్వియస్ గా వాళ్ళు బాధితుల పక్షాన్ని ఉండటం, బాధితుల పక్షాన్ని మాట్లాడడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది అనుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ అందులో నిర్లక్ష్యం ఉందా లేదా, ఇంత జరుగుతున్నా కూడా ఈ విధంగా వాటర్ స్లీపింగ్ వల్ల అదంతా కూడా మెత్తబడిపోయి కూలి అంతవరకు ఏం చేస్తున్నారు అనే అంశాలు ఖచ్చితంగా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. దాని మీద విచారణ జరగాల్సిన అవసరం కూడా ఉంది. సో అట్ ది సేమ్ టైం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే అటువంటి అక్కడ ఎస్ఎల్బిసిలో కావచ్చు, లేదంటే ఆర్ఎల్బిసి రైట్ బ్యాంక్ లో కావచ్చు, శ్రీశైలం సంబంధించినటువంటి 2 ఎడమ కుడి కాలం సంబంధించినటువంటి టన్నెల్స్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఉన్న లోపాలు ఏంటి, ఆ లోపాలు మొత్తం కూడా తెలుసుకుని వాటిని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉందని ఒక కాంటెక్స్ట్ ఆయన మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఆబ్వియస్ గా గవర్నమెంట్ తీరుని తప్పట్టడం అయితే రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. ఆయన ప్రధాన విపక్షంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ యొక్క నిర్లక్ష్యం వల్లే జరిగిందనే ఆరోపణలు జనరల్ గా అన్ని చేస్తుంటారు. వాటికి ప్రభుత్వం వారి స్థాయిలో కౌంటర్ ఇచ్చే పరిస్థితి చేస్తుంది. బట్ ఇప్పుడున్న రైట్ నౌ సిచ్యువేషన్ అయితే రెస్క్యూ ఆపరేషన్ ముగించడం, ఆ కార్మికుల్ని ఎవరైతే చిక్కున్నారో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడం, ఎవరైతే ఇప్పటివరకు గాయపడ్డారో వారందరికీ పూర్తి స్థాయి వైద్యం అందేలాగా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తాన్ని కూడా రెస్క్యూ ఆపరేషన్ మొత్తాన్ని కూడా ఆయన దగ్గర పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి కవిత కూడా మాట్లాడడం జరిగింది. మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి నేషనల్ వైజ్గా అంటే కేంద్రం నుంచి ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉందంటారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? రైట్, ఖచ్చితంగా అది టన్నెల్ సంబంధించింది కాబట్టి ఎస్ఎల్బిసి టన్నెల్ అంతా కూడా కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోకి వచ్చింది కాబట్టి అది ఎడమ కుడి కాలం సంబంధించింది కాబట్టి వాళ్ళ దృష్టికి అయితే ఖచ్చితంగా వెళ్తుంటుంది. ఎందుకంటే ఇది చాలా కీ ఆపరేషన్ లాంటిది అనమాట. ఎందుకంటే చాలా మందితో ముడిపడి ఉండదు, చాలా వేలాది ఎకరాలకు లక్షలాది ఎకరాలకు సంబంధించిన నీరు పారించేటువంటి కెనాల్ కాబట్టి దాంట్లో ఈ జరుగుతున్న ప్రతి అంశం కూడా ఎప్పటికప్పటికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సంబంధిత కేంద్రానికి సంబంధించిన అధికారులు ఇప్పటికే ఈ ఇన్ఫర్మేషన్ జరిగిన ఘటన గురించి పూర్తిగా వివరాలు అయితే ఖచ్చితంగా అందించి ఉండొచ్చు, నో డౌట్. అందులో
ఇక మీరు అన్నట్టుగానే కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, లేదంటే హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎవరైనా నేతలే ఆబ్వియస్ గా ప్రమాదం జరిగిందంటే అక్కడ నిర్లక్ష్యాన్ని, ఆ లోపాలను సరిదిద్దలేదు, నిర్లక్ష్యం వల్ల జరిగిందనే ఒక కామెంట్ జనరల్ గానే వస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్ కేసు వీరు అపోజిషన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు పొరపాటున అపోజిషన్ లో ఉండి బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్నా సరే సేమ్ అదే కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ అయితే మస్ట్ గా వస్తూ ఉంటాయి. బట్ పరిస్థితులు ఏంటి, ఎందుకు జరిగింది, ఘటన కారణం ఏంటి అనే విషయం మాత్రమే దాన్నే బెరీజ్ చేసుకుని దానిపైన విచారణ ట్రాన్స్పరెంట్ గా విచారణ జరిగితే కానీ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.